అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 99497991. ప్రియమైన ధనస్సు రాశి భక్తులారా, నమస్కారం. ఈ మాటలు మీరు వింటున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మీపై పడబోతోంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీరు ఊహించిన దానికన్నా అనేక రెట్లు గొప్పగా మారబోతున్నాయి. డబ్బు, ఉద్యోగం, కుటుంబం, భవిష్యత్తు ఈ 4 అంశాల్లో ఏదో ఒకటిలో అద్భుతమైన మలుపు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోను చివరి వరకు వినేవారికి మాత్రమే ఈ శుభఫలాలు పూర్తిగా పనిచేస్తాయి. ఇప్పుడే మీ మనసులో శ్రీనివాసుడి రూపాన్ని స్మరిస్తూ కామెంట్లో శక్తివంతంగా ఓం నమో వెంకటేశాయ అని వ్రాయండి. ఈ వీడియో మీ వరకు చేరిందంటే అది స్వామి సంకల్పమే. ఈ సంకల్పం మీ జీవితంలో ఫలించాలంటే ఇప్పుడే వీడియోకు లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారుంటే ఇప్పుడే బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్. ఇక ఆలస్యం చేయకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మీ ధనస్సు రాశి రాశిఫలాలను ప్రారంభిద్దాం. జై శ్రీనివాస. ఓం నమో వెంకటేశాయ. గురువారం నుంచి ప్రారంభమయ్యే శుభశక్తి. జనవరి 15 గురువారం ఉదయం. జనవరి 15 గురువారం ఉదయం నుంచి ధనస్సు రాశి వారి జీవితంలో ఒక కొత్త శుభశక్తి ప్రవేశిస్తుంది. ఇది సాధారణమైన రోజు కాదు, ఎందుకంటే ధనస్సు రాశికి అధిపతి అయిన గురుగ్రహం ఈ రోజున మీపై ప్రత్యేక దృష్టిని ప్రసాదిస్తోంది. గత కొన్ని వారాలుగా మీ మనసులో ఉన్న అయోమయం, నిర్ణయలేమి, ఏం చేయాలో అర్థంకాక నిలిచిపోయిన పరిస్థితి ఇవన్నీ ఒక్కసారిగా క్రమబద్ధంగా మారడం మీరు గమనిస్తారు. ఉదయం లేవగానే ఒక స్పష్టత, ఒక ధైర్యం, ఇప్పుడే ముందుకు వెళ్ళాలి అనే అంతర్గత ప్రేరణ కలుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గురుగ్రహ అనుగ్రహం. ఈ గురువారం నుంచి మీరు మాట్లాడే మాటల్లో బలం పెరుగుతుంది, మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆఫీసులో గాని, ఇంట్లో గాని, సమాజంలో గాని మీరు చెప్పిన మాటను ఇతరులు సీరియస్గా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా రోజులుగా వాయిదా పడుతున్న పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతాయి. ఇది ఇక జరగదు అనుకున్న పని ఒక్కసారిగా దారి తెరుచుకుంటుంది. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, ప్రభుత్వ పనులు, లీగల్ విషయాలు, విదేశీ ప్రయత్నాలకు ఈ గురువారం శుభారంభమవుతుంది. ఆర్థికంగా ఊహించని లాభసూచన. జనవరి 16 శుక్రవారం కీలకం. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి ఆర్థికంగా ఒక అనుకోని మలుపు రావడం ఖాయం. ముఖ్యంగా జనవరి 16 శుక్రవారం ఈ విషయంలో చాలా కీలకంగా పనిచేస్తుంది. మీరు ఆశించని మార్గం ద్వారా డబ్బు రావచ్చు. చాలా కాలంగా ఎవరో ఇవ్వాల్సిన డబ్బు తిరిగి రావచ్చు. ఆగిపోయిన పేమెంట్స్ విడుదల కావచ్చు. లేదా ఒక చిన్న అవకాశం పెద్ద లాభంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇంత త్వరగా జరుగుతుందని అనుకోలేదు అనే మాట మీ నోటి నుంచి తప్పకుండా వస్తుంది. కానీ ఇక్కడొక ముఖ్యమైన సూచన ఉంది. ఈ డబ్బు మీ వద్దకు వచ్చినప్పుడు వెంటనే ఖర్చు చేయాలనే ఆలోచనను నియంత్రించాలి. ఎందుకంటే ఇది కేవలం లాభం మాత్రమే కాదు, ఇది మీ భవిష్యత్తుకు సంకేతం. ఈ డబ్బును సరిగ్గా వినియోగిస్తే రాబోయే నెలల్లో మీ ఆర్థిక స్థితి పూర్తిగా మారే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి ఇది పెట్టుబడిగా మారవచ్చు. ఉద్యోగులైతే అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది. ఇంట్లో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి ద్వారంలో నిలుస్తుంది. శుక్రవారం స్త్రీ సంబంధ శుభఫలితాలు. జనవరి 16 శుక్రవారం ధనస్సు రాశివారి జీవితంలో స్త్రీల ద్వారా శుభఫలితాలు అందే రోజు. భార్య, తల్లి, అక్క, చెల్లి, కూతురు లేదా మహిళా సహోద్యోగి ఎవరో ఒకరి ద్వారా మీకు మంచి వార్త వస్తుంది. ఇంట్లో స్త్రీల మాటకు మీరు విలువిస్తే ఆ నిర్ణయం మీకు లాభంగా మారుతుంది. కుటుంబంలో ఉన్న చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గి అనుబంధం బలపడే అవకాశం ఉంది. అవివాహితులైన ధనస్సు రాశివారికి ఈ శుక్రవారం ఒక కీలక సంకేతాన్నిస్తుంది. వివాహ ప్రతిపాదనలు కదలడం, పాత సంబంధం మళ్లీ చర్చకు రావడం లేదా కుటుంబ పెద్దల నుంచి శుభవార్త వినడం జరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి సంబంధం స్థిరపడే దిశగా అడుగులు పడతాయి. మహిళా ధనస్సు రాశివారైతే ఈ రోజు మీ మాటకు, మీ నిర్ణయానికి ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మీలోని శక్తిని ఇతరులు గుర్తిస్తారు.
ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. శత్రువులపై విజయం, నెగటివ్ ఎనర్జీ నుంచి విముక్తి. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారు ఒక ముఖ్యమైన మార్పును గమనిస్తారు. అది శత్రువుల ప్రవర్తనలో. ఇప్పటివరకు మీపై వెనక నుండి మాట్లాడినవారు, మీ ఎదుగుదల చూసి అసూయపడినవారు, మీ పనిని అడ్డుకున్నవారు ఈ రోజుల్లో మౌనం వహిస్తారు. ముఖ్యంగా జనవరి 17 శనివారం ఈ విషయంలో చాలా బలంగా పనిచేస్తుంది. మీకు తెలియకుండానే మీకు రక్షణ కలుగుతుంది. మీ మీద వేసిన కుట్రలు ఫలించవు. మీ సహనం, మీ నిజాయితీ, మీ మౌనం ఇవే మీ ఆయుధాలుగా మారతాయి. మీరు ఎవ్వరికీ హాని చేయకపోయినా మీకు హాని చేయాలనుకున్నవారు తమ ప్రయత్నాల్లో విఫలమవుతారు. ఆఫీస్లో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ మీకు న్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. శనివారం శనిగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా మారి నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. మీరు ఈ 4 రోజులు ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటే మీ విజయం ఖచ్చితం. ఉద్యోగ మార్పు ఆలోచనలు, కొత్త అవకాశాల సంకేతాలు. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనలు తీవ్రంగా కదిలే సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు ఇక్కడే ఉండాలా లేక మారాలా అనే సందేహం మీ మనసులో ఉన్నట్లయితే ఇప్పుడు ఆ సందేహానికి స్పష్టత రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా జనవరి 15 గురువారం నుంచి 18 ఆదివారం వరకు మీ చుట్టూ ఉన్న పరిణామాలు మీకు సంకేతాలిస్తాయి. ఎవరో ఒకరు కొత్త అవకాశం గురించి చెప్పడం, ఒక మెసేజ్ రావడం లేదా పాత కాంటాక్ట్ మళ్లీ సంప్రదించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీ జీవితంలో రాబోయే మార్పుకు సూచికలు. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజుల్లో తక్షణ నిర్ణయం తీసుకోవద్దు. ఇది నిర్ణయం తీసుకునే కాలం కాదు, సంకేతాలను గమనించే కాలం. మీరు శాంతంగా ఆలోచిస్తే మీకు సరైన దారి తానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి గౌరవం పెరుగుతుంది, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులైన ధనస్సు రాశి వారికి ఈ 4 రోజులు ఒక మంచి అవకాశం దారిలో ఉందని స్పష్టంగా చెబుతున్నాయి. ఓపికగా ఉండండి, మీకు సరైన స్థానం దగ్గర పడుతోంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు, దీర్ఘకాల లాభాల పునాది. వ్యాపారం చేసే ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకం. ముఖ్యంగా మీ ఆలోచనా విధానంలో పెద్ద మార్పు వస్తుంది. ఇప్పటివరకు ఇలా చేస్తున్నాను, ఇక ఇలా చెయ్యాలి అనే స్పష్టత మీకు లభిస్తుంది. ఒక కొత్త ఐడియా మీ మనస్సులో మెరుస్తుంది. అది చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇవ్వగల శక్తి కలిగి ఉంటుంది. జనవరి 18 ఆదివారం ఈ విషయంలో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన రోజు. ఆ రోజు జరిగిన చర్చ మీ జీవితంలో ఒక మైలురాయిగా మారే అవకాశం ఉంది. కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. పాత కస్టమర్లు మళ్లీ మీ దగ్గరకొస్తారు. ఆగిపోయిన ఒప్పందాలు తిరిగి చర్చకొస్తాయి. అయితే వ్యాపారంలో తొందరపాటు పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. ఈ 4 రోజులు ప్రణాళికలు వేసుకునే కాలం. సరైన సమయం వచ్చినప్పుడు మీరు వేసిన పునాది మీకు స్థిరమైన లాభాన్నందిస్తుంది. మీ మాటకు విశ్వసనీయత పెరుగుతుంది. ఇది వ్యాపారంలో అత్యంత విలువైన సంపదగా మారుతుంది. కుటుంబంలో శాంతి, మీ మాటకు విలువ పెరగడం. ఇటీవల కుటుంబంలో ఏదైనా ఒత్తిడి, అపార్థాలు, మాటల తేడాలు ఉన్నట్లయితే ఈ 4 రోజుల్లో అవి క్రమంగా తగ్గుతాయి. ధనస్సు రాశివారికి కుటుంబంలో ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది. మీ మాటను వినే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్దలతో ఉన్న విభేదాలు తగ్గి మీ అభిప్రాయాన్ని వారు గౌరవించే స్థితి వస్తుంది. మీరు చెప్పిన నిర్ణయం కుటుంబంలో ఆమోదం పొందుతుంది. ఇది మీకు మానసికంగా చాలా ప్రశాంతతనిస్తుంది. ఇంటి విషయాల్లో మీరు చూపించే సహనం, అర్థం చేసుకునే స్వభావం కుటుంబానికి బలం అవుతుంది. ఈ 4 రోజుల్లో ఒక కుటుంబ కార్యక్రమం గురించి చర్చ జరగవచ్చు. ఆ చర్చలో మీ పాత్ర కీలకంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా మాట్లాడితే ఆ విషయం సుఖాంతమవుతుంది. కుటుంబంలో శాంతి ఏర్పడితే మీ ఇతర రంగాల్లో కూడా విజయాలు సులభంగా వస్తాయి. ఇది ధనస్సు రాశివారికి ఈ కాలంలో ప్రధాన ఆశీర్వాదంగా నిలుస్తుంది. ఆరోగ్యంపై జాగ్రత్త, శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద సమస్యలు కనిపించకపోయినా చిన్న చిన్న అసౌకర్యాలు కనిపించవచ్చు. ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలు, నడుము నొప్పి, అలసట, నిద్రలేమి వంటి లక్షణాలు రావచ్చు. వీటిని నిర్లక్ష్యం చేయకుండా శరీరమిస్తున్న సంకేతాలను గమనించాలి. సరైన విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా త్రాగడం, ఆహారంలో నియంత్రణ పాటించడం చాలా అవసరం. మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముంది. అందుకే ఈ 4 రోజులు మీకు నచ్చిన పనులకు కొంత సమయం కేటాయించండి. ధ్యానం, జపం, నడక ఇవి మీకు అద్భుతమైన ఉపశమనాన్నిస్తాయి. నేను బాగానే ఉన్నాను అని మీకు మీరు ధైర్యం చెప్పుకోవాలి.
శనివారం నాడు ప్రత్యేకంగా శనిగ్రహ ప్రభావం కారణంగా శరీరాన్ని ఎక్కువగా అలసటకు గురిచేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ కాలం ఆరోగ్యపరంగా కూడా సాఫీగా గడుస్తుంది. మానసికంగా బలపడే దశ ఆత్మవిశ్వాసం పునర్జన్మ. ఈ 4 రోజులు ధనస్సు రాశివారికి కేవలం బాహ్య పరిణామాలే కాదు, అంతర్గతంగా కూడా ఒక గొప్ప మార్పును తీసుకువస్తాయి. ఇటీవల మీరు కొంచెం మానసికంగా అలసిపోయినట్టు, నేను సరైన దారిలోనే ఉన్నానా అనే సందేహంతో ఉన్నట్టు అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ భావన క్రమంగా మారుతుంది. జనవరి 15 నుంచి మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఒక విషయం మీరు గమనిస్తారు. గతంలో భయపెట్టిన విషయాలే ఇప్పుడు మీకు సవాలుగా కనిపించవు. మీరు లోపల నుంచే బలపడడం ప్రారంభమవుతుంది. ఈ దశలో మీ ఆత్మవిశ్వాసం మళ్లీ పుంజుకుంటుంది. ఎవరో ఒకరి మాట, ఒక సంఘటన లేదా ఒక చిన్న విజయం మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకువస్తుంది. నేను చెయ్యగలను అనే నమ్మకం బలపడుతుంది. ఇది ధనస్సు రాశివారికి చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే మీరు ధైర్యంగా ఉన్నప్పుడు మీ జీవితంలో అవకాశాలు తానే మీ దగ్గరకొస్తాయి. ఈ 4 రోజులు మీ మానసిక స్థితిని బలపరిచే కాలం. ఈ శక్తిని మీరు సరిగ్గా వినియోగిస్తే రాబోయే నెలలు మీకు అనుకూలంగా మారతాయి. దేవాలయ దర్శన సూచన, దైవానుగ్రహం బలంగా పనిచేసే సమయం. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి దైవభక్తి వైపు మనస్సు సహజంగానే ఆకర్షితమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఉన్న కొన్ని కర్మబంధాలు సడలిపోవడానికి దైవానుగ్రహం అవసరమైన దశ ఇది. శనివారం లేదా ఆదివారం మీరు శివాలయం, విష్ణు ఆలయం లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శిస్తే మీకు అనుభూతి అయ్యే ప్రశాంతత మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది. మీరు కోరుకున్న కోరికను గట్టిగా చెప్పకపోయినా మీ మనసులో ఉన్న బాధను దేవుడు గ్రహించే కాలం ఇది. దేవాలయ దర్శనం తర్వాత మీలో ఒక తేలికపాటి భావన ఏర్పడుతుంది. బరువు తగ్గినట్టు, మనస్సు ప్రశాంతంగా మారినట్టు అనిపిస్తుంది. ఇది మీకు వచ్చే శుభ ఫలితాలకు సంకేతం. ముఖ్యంగా ఉదయం వేళ లేదా ప్రదోషకాలంలో చేసిన దర్శనం మరింత శుభప్రదం. ఒక దీపం వెలిగించడం, ఒక చిన్న దానం చేయడం కూడా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఈ 4 రోజులు దైవాన్ని నమ్మి అడుగువేస్తే మీ మార్గం తానే సాఫీ అవుతుంది. విద్యార్థులకు శుభకాలం. ఫలితాల్లో అనుకూలత. విద్యార్థులైన ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. పరీక్షలు, ఇంటర్వ్యూలు, రిజల్ట్స్ గురించి ఆందోళనలో ఉన్నవారు ఇప్పుడు కొంచెం ఊరట పొందుతారు. మీరు చేసిన కృషి వృధా కాలేదు అనే సంకేతాలు కనిపిస్తాయి. గురువుల ఆశీర్వాదం మీపై ఉంది. మీరు చదువులో చూపించిన శ్రద్ధ, ఓపిక ఇప్పుడు ఫలితంగా మారే దశకు చేరుకుంది. ముఖ్యంగా జనవరి 16, 17 తేదీల్లో మీరు వినే వార్తలు మీకు ధైర్యాన్నిస్తాయి. పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఈ కాలం అనుకూలంగా ఉంది. పూర్తిస్థాయి విజయం కాకపోయినా మీరు సరైన దారిలో ఉన్నారని అర్థమయ్యే సంకేతాలు వస్తాయి. తల్లిదండ్రుల మద్దతు పెరుగుతుంది. మీ మీద నమ్మకం మరింత బలపడుతుంది. ఈ 4 రోజులు మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతాయి. నీవు సరైన ప్రయత్నమే చేస్తున్నావు, ఆగవద్దు. ఈ నమ్మకమే భవిష్యత్తులో మీకు పెద్ద విజయాన్ని తీసుకువస్తుంది. ప్రయాణయోగం. మార్పుకు దారితీసే ప్రయాణం. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి చిన్న ప్రయాణయోగం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, కుటుంబ పనికై కావచ్చు, లేదా ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు. ముఖ్యంగా జనవరి 15 గురువారం లేదా 18 ఆదివారం జరిగే ప్రయాణం మీకు లాభాన్నిస్తుంది. ఈ ప్రయాణం ద్వారా మీరు కొత్త వ్యక్తులను కలవవచ్చు, కొత్త ఆలోచనలు పొందవచ్చు. ఒక చిన్న ప్రయాణమే మీ ఆలోచనా విధానాన్ని మార్చే అవకాశం ఉంది. ప్రయాణ సమయంలో మీరు చూసే సంఘటనలు, వినే మాటలు మీకు ఏదో ఒక సంకేతాన్నిస్తాయి. ఇది కేవలం ప్రయాణం కాదు, ఇది మీ జీవితంలో మార్పుకు దారితీసే దశ. అయితే ప్రయాణంలో తొందరపాటు వద్దు. ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు సానుకూలంగా ఉంటే ఈ ప్రయాణం మీకు మానసికంగా కూడా ఎంతో లాభాన్నిస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత మీరు మరింత స్పష్టతతో ముందుకు సాగగలుగుతారు. ఆదివారం తీసుకునే కీలక నిర్ణయం జీవిత దిశ మారే క్షణం. జనవరి 18 ఆదివారం ధనస్సు రాశివారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయమే రాబోయే నెలల దిశను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, కుటుంబానికి సంబంధించినదై కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో తీసుకునే ఒక అంతర్గత నిర్ణయం కావచ్చు. ఇప్పుడే చెప్పాలా లేక ఇంకొంచెం ఆగాలా అనే ఆలోచన మీ మనసులో తిరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే తొందరపాటు వద్దు. ఈరోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈ ఆదివారం మీ అంతరాత్మ బలంగా మాట్లాడుతుంది. బయటవాళ్ల మాటల కన్నా మీ లోపలి స్వరం చెప్పేదాన్ని వినగలిగితే మీరు తప్పు చేసే అవకాశం చాలా తక్కువ.
చాలా రోజులుగా మీరు మోస్తున్న ఒక బాధ, ఒక భరం, ఒక అనిశ్చితి ఈరోజు దానికి ముగింపు పెట్టాలనే ధైర్యం వస్తుంది. అది మాట్లాడడం కావచ్చు, విడిచిపెట్టడం కావచ్చు, లేదా కొత్త దారిని ఎంచుకోవడం కావచ్చు. ఈ నిర్ణయం వెంటనే ఫలితం చూపించకపోయినా భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ రోజు నేను సరైనదే చేశాను అని గర్వంగా అనిపించేలా ఉంటుంది. గౌరవం, గుర్తింపు మీ విలువను ప్రపంచం గుర్తించే దశ. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి గౌరవం, గుర్తింపు అనేవి సహజంగానే వస్తాయి. మీరు ప్రత్యేకంగా ఏం చెయ్యకపోయినా మీ పని, మీ స్వభావం, మీ నిజాయితీ ఇతరులకు కనిపించడం ప్రారంభమవుతుంది. ఆఫీస్లో ఉన్నవారికి ఇది చాలా కీలకమైన దశ. ఇప్పటివరకు మీరు చేసిన కృషికి గుర్తింపు రాకపోయినా ఇప్పుడు మెల్లగా పరిస్థితి మారుతుంది. మీ మాట వినబడుతుంది. మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి వస్తుంది. ఇది మీకు మానసికంగా చాలా సంతృప్తినిస్తుంది. సమాజంలో కూడా మీ స్థానం బలపడుతుంది. ఒక కార్యక్రమంలో, ఒక సమావేశంలో లేదా ఒక కుటుంబ నిర్ణయంలో మీ పేరు ప్రస్తావించబడుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ కర్మ ఫలితం. మీరు గతంలో చూపించిన సహనం, నిస్వార్థత, నిజాయితీ ఇప్పుడు మీకు తిరిగి వస్తున్నాయి. ఈ గౌరవం మీలో అహంకారాన్ని కాకుండా బాధ్యతను పెంచుతుంది. ఇక నుంచి నేను మరింత జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన వస్తుంది. ఇదే మీ ఎదుగుదలకు నిజమైన గుర్తు. పాత మిత్రుడి సంప్రదింపు, గతంతో కొత్త అనుబంధం. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారు ఒక ఆసక్తికరమైన సంఘటనను ఎదుర్కొంటారు. చాలా రోజులుగా మాట్లాడని ఒక పాత మిత్రుడు, బంధువు లేదా సహచరుడు అకస్మాత్తుగా మీను సంప్రదిస్తాడు. ఇది ఒక మెసేజ్ కావచ్చు, ఒక కాల్ కావచ్చు, లేదా సోషల్ మీడియాలో కనెక్షన్ కావచ్చు. ఈ సంప్రదింపు మొదట ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక ఒక అర్థం ఉంటుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో మళ్లీ ప్రవేశించడం యాదృచ్ఛికం కాదు. ఈ పరిచయం మీకు భావోద్వేగంగా మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా కూడా లాభమిస్తుంది. ఒక కొత్త అవకాశం, ఒక సలహా లేదా ఒక దారి ఈ వ్యక్తి ద్వారా మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త ఉంది. గతంలో జరిగిన విషయాలను మళ్లీ మోసుకురావద్దు. గతాన్ని గుర్తుంచుకోండి, కానీ దానిలో మునిగిపోవద్దు. మీరు ప్రస్తుతమున్న స్థితిని కాపాడుకుంటూ ఈ సంబంధాన్ని సానుకూలంగా ముందుకు తీసుకెళ్లగలిగితే ఇది మీకు శుభప్రదంగా మారుతుంది. ఆధ్యాత్మిక మలుపు, లోపలి శక్తి మేల్కొనే సమయం. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి ఒక లోతైన ఆధ్యాత్మిక మార్పు జరుగుతుంది. ఇది బహిరంగంగా కనిపించకపోయినా మీ లోపల ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. మీరు అనుకోకుండా మంత్రజపం చెయ్యాలనుకోవచ్చు, భజన వినాలనిపించవచ్చు, లేదా ఒక ఆధ్యాత్మిక వీడియో మీ దృష్టికి రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ జీవితంలో వచ్చే మార్పుకు ముందస్తు సంకేతం. ఈ ఆధ్యాత్మిక మలుపు మీకు శక్తినిస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది, ఆశను పెంచుతుంది. మీరు ఒంటరిగా లేరని, మీ జీవితాన్ని ఎవరో దారి చూపిస్తున్నారని అనిపిస్తుంది. రోజుకు కొద్దిసేపైనా నిశ్శబ్దంగా కూర్చుని మీ మనస్సుతో మాట్లాడితే మీకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇది ధనస్సు రాశివారికి చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే మీరు లోపల బలపడితే బయట ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు తట్టుకోగలుగుతారు. ఖర్చులపై నియంత్రణ, భవిష్యత్తును కాపాడుకునే సమయం. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. అది ఖర్చుల విషయంలో. అనుకోకుండా డబ్బు చేతిలోకి వచ్చినప్పుడు లేదా కొంచెం ఊరటగా అనిపించినప్పుడు అవసరం లేని ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు కష్టపడ్డాను, కొంచెం ఆనందించాలి అనే భావన సహజమే. కానీ ఈ కాలంలో అదే భావన మీకు తర్వాత ఒత్తిడిగా మారే సూచన ఉంది. అందుకే ఈ 4 రోజులు మీరు డబ్బును ఎలా వినియోగిస్తున్నారో ప్రత్యేకంగా గమనించాలి. ఇది పూర్తిగా ఖర్చులు ఆపేయమని కాదు, కానీ ప్రాధాన్యతలు మార్చుకోవాలి. అవసరమైన దానికే ఖర్చు చెయ్యాలి. అప్పులు తీర్చడం, భవిష్యత్తు కోసం కొంత దాచుకోవడం, కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇవి మీకు మానసికంగా కూడా ప్రశాంతతనిస్తాయి. ఈ నియంత్రణే రాబోయే నెలల్లో మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ధనస్సు రాశివారికి ఈ కాలం సంపాదించిన దాన్ని కాపాడుకునే తెలివి నేర్పే సమయం. పిల్లల ద్వారా ఆనందం కుటుంబంలో గర్వకారణం. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారి ఇంట్లో పిల్లల ద్వారా ఆనందం కలిగించే సంఘటన జరుగుతుంది. అది చదువుకు సంబంధించిన శుభవార్త కావచ్చు, ఒక పోటీ పరీక్షలో విజయం కావచ్చు, లేదా వారి ప్రవర్తనలో వచ్చిన మంచి మార్పు కావచ్చు. మీరు పిల్లల విషయంలో కొంత ఆందోళనలో ఉన్నట్లయితే ఇప్పుడు ఆ ఆందోళన తగ్గే సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి వచ్చే ఒక మాట, ఒక చిన్న విజయం మీ మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ కాలంలో మీరు పిల్లలతో గడిపే సమయం వారికి మాత్రమే కాదు, మీకూ శక్తినిస్తుంది. వారు మీకు అద్దంలా మారి మీలోని ప్రేమను, సహనాన్ని బయటకు తీస్తారు.
తల్లిదండ్రులుగా మీ బాధ్యతను మీరు ఎంత నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పిల్లల ద్వారా వచ్చే ఈ సంతోషమే కుటుంబంలో శాంతి మరియు ఐక్యతను మరింత బలపరుస్తుంది. ఇది ధనస్సు రాశివారికి ఈ 4 రోజుల్లో లభించే ఒక మధురమైన వరం. అదృష్ట రంగు అండ్ సంఖ్య దాగి ఉన్న శుభరహస్యం. ఈ 4 రోజులకు ధనస్సు రాశివారికి ప్రత్యేకమైన అదృష్ట సంకేతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అదృష్ట రంగు మరియు అదృష్ట సంఖ్య. ఈ కాలానికి మీ అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఇది సాధారణ సమాచారం కాదు. ఈ రంగు, ఈ సంఖ్య మీ జీవితంలో శుభశక్తిని ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. మీరు ఈ రంగువ దుస్తుల్లో, పూజలో లేదా చిన్న వస్తువుల రూపంలో ఉపయోగిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే సంఖ్య 3 మీ నిర్ణయాల్లో, తేదీల్లో, సమయాల్లో కనిపిస్తే అది మీకు ఒక శుభ సంకేతంగా భావించండి. ఈ చిన్న విషయాలను నమ్మకంతో స్వీకరిస్తే మీ మనస్సు సానుకూలంగా మారుతుంది. సానుకూల మనసే సానుకూల ఫలితాలను ఆకర్షిస్తుంది. ఈ 4 రోజులు మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీ జీవితంలో శుభ ఫలితాల ప్రవాహం వేగంగా మారుతుంది. ఇది ధనస్సు రాశివారికి దైవం ఇచ్చిన ఒక చిన్న కానీ శక్తివంతమైన రహస్యం. శక్తివంతమైన పరిహారం జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక మార్గం. ఇప్పుడు ఈ 4 రోజులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన పాయింట్: శక్తివంతమైన పరిహారం. ధనస్సు రాశివారు ఈ కాలంలో ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే శుభ్రంగా ఉండి ప్రశాంతమైన మనస్సుతో ఓం గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఈ మంత్రం గురుగ్రహ అనుగ్రహాన్ని మీపై బలంగా ఆకర్షిస్తుంది. గురువారన్నాడు ప్రత్యేకంగా పసుపు వస్త్రధారణ చెయ్యడం, పసుపు పుష్పాలతో దైవారాధన చెయ్యడం అత్యంత శుభప్రదం. అలాగే వీలైతే గురువారం ఒక పేదవారికి ఆహారం లేదా పసుపు ధాన్యం దానం చెయ్యండి. ఇది మీ జీవితంలో ఉన్న అవరోధాలను క్రమంగా తొలగిస్తుంది. ఈ పరిహారం చేస్తూ మీ మనస్సులో ఎలాంటి భయం లేకుండా నమ్మకంతో చెయ్యాలి. ఎందుకంటే నమ్మకంతో చేసిన చిన్న ఆచరణ కూడా అనుకోని పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ 4 రోజులు మీరు ఈ పరిహారాన్ని పాటిస్తే రాబోయే కాలం మీకు మరింత శుభప్రదంగా మారుతుంది. ఈ 4 రోజుల రాశిఫలాలు మీరు చివరి వరకు విన్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఈ సందేశం మీ వరకు రావడం దైవ సంకల్పం లేకుండా జరగదు. ఈ వీడియోలో చెప్పిన ఒక్కో మాట మీ జీవితంలోని ఒక్కో పరిస్థితిని తాకేలా ఉంటే అది మీ కర్మకు వచ్చిన సూచనగా భావించండి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. ఇకనుంచి మీ జీవితంలో మెల్లగా కానీ ఖచ్చితంగా శుభపరిణామాలు మొదలవుతాయి. ఈ రాశిఫలాల్లో చెప్పిన పరిహారాలను నమ్మకంతో ఆచరించండి. భయం వద్దు, సందేహం వద్దు. దైవాన్ని నమ్మిన మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. ఇప్పుడే మీ హృదయం నుంచి కామెంట్లో ధీరస్తు అని వ్రాయండి. ఈ ఒక్క మంత్రం మీ జీవితంలో శాంతిని, మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని, మీ మనస్సులో ధైర్యాన్ని నింపుతుంది. ఈ వీడియో మీకు చిన్న ఆశైనా ఇచ్చిందంటే లైక్ చెయ్యండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ శుభవార్త వింటే బాగుంటుంది అనిపిస్తే ఇప్పుడే షేర్ చెయ్యండి. ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యని వారుంటే ఇది గుర్తుంచుకోండి. బ్రహ్మసూత్రం ఛానల్ కేవలం రాశిఫలాలు చెప్పే ఛానల్ కాదు. ఇది మీ జీవితానికి దారి చూపే ఒక ఆధ్యాత్మిక మార్గం. అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చెయ్యండి. మళ్ళీ తదుపరి వీడియోలో మీ రాశికి సంబంధించిన మరింత శక్తివంతమైన సంకేతాలతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు దైవాన్ని నమ్మండి, మంచిని ఆలోచించండి, శాంతిగా జీవించండి. జై శ్రీనివాస. ఓం నమో వెంకటేశాయ.